गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ లో మనం సైమెక్స్ గురించి కొంచెం చదువుకున్నాం. మ్యూట్ చేసుకోవాలమ్మా ప్రసాద్ గారు, మ్యూట్ చేసుకోవాలి. సైమెక్స్ గురించి చదువుకున్నాము, దానికి కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం. క్యారెక్టరిస్టిక్స్ చదువుకున్నాం కొంచెం. ఆ ఫీవర్ లో ఆ టెండన్స్ అవి కంట్రాక్ట్ అయి ఉంటాయని చదువుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఎక్కడ ఇది ఇక్కడ గ్యాగింగ్ అండ్ బెల్చింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కాఫ్. అంటే ఆ తేపులు రావటము, అవి డోక్కోడానికి ట్రై చేసినట్టుగా అలా ఉంటుంది అనమాట. కాఫ్ దగ్గి దగ్గి చివర్లో. హీట్ విత్ గ్యాగింగ్. ఈసోఫాగస్ ఫీల్స్ కన్స్ట్రిక్టెడ్. ఆ ఈసోఫాగస్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది, అంటే పట్టేసినట్టుగా అక్కడ. మీకు నేను ఈసోఫాగస్ అంటే ఈసోఫాగస్ అని చెప్తున్నాను ఎందుకంటే ఈ టర్మ్స్ మీకు ఆల్రెడీ కొంచెం అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి, అవన్నీ డైజెస్టివ్ సిస్టమ్ గురించి అవన్నీ చెప్పేసి ఉన్నాను కాబట్టి. మస్టీ స్మెల్లింగ్ స్వెట్స్. అంటే మస్టీ స్మెల్లింగ్ స్వెట్స్. ఆ స్వెట్ అనేది ఎటువంటి వాసన వస్తుంది అంటే మస్ట్ మస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ స్వెట్స్. రాత్రిళ్ళు చెమట ఎక్కువ పోస్తుంది. టెర్షియన్ అండ్ క్వార్టన్ ఇంటర్మిటెన్స్. టెర్షియన్ అంటే రోజు విడిచి రోజు, అంటే మూడో రోజు వచ్చేటువంటి ఫీవర్. క్వార్టన్ అంటే ప్రతి నాలుగో రోజున వచ్చేటువంటి ఫీవర్. అది అలాంటి ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో ఇది పనిచేస్తుంది. దీని పీరియాడిసిటీ అదనమాట. ఏడబ్ల్యూకే చౌదరి రిలేట్స్ ఏ కేస్ ఆఫ్ ఇంటర్మిటెంట్ కోటిడియన్ క్యూర్డ్ విత్ సైమెక్స్ 30. ద చీఫ్ ఇండికేషన్స్ బీయింగ్. ఈ చౌదరి గారు ఈ డాక్టర్ మందు వేస్తారట ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో, అంటే ప్రతి నాలుగో రోజు వచ్చేటువంటి ఫీవర్ లో సైమెక్స్ 30 వేస్తే తగ్గిందిట. సో ఏ బేసిస్ మీద వేశారు అంటే చిల్ స్లైట్, చలి కొంచెమే ఉంది. థర్స్ట్ సమ్ డేస్, నన్ అదర్ డేస్, కొన్ని రోజులు దాహం ఉండి కొన్ని రోజులు అసలు లేకుండా. షివరింగ్స్ వణుకుండడం. పాస్డ్ వాటర్ ట్వైస్ డ్యూరింగ్ చిల్ అగ్రవేషన్ బై లయింగ్ డౌన్. ఇంక్రీజ్ ఆఫ్ కాఫ్ ఇఫ్ హీ డ్రింక్స్ వాటర్ డ్యూరింగ్ చిల్. చలిగా ఉన్నప్పుడు కనుక ఇతర వాటర్ తాగితే దగ్గు ఎక్కువైపోతుందిట. స్టూల్, అది ఈ బేసిస్ మీద ఆయన థైమెక్స్ వేస్తే తగ్గిందిట. స్టూల్స్ విత్ హెమరాయిడల్ సఫరింగ్. స్టూల్స్ హార్డ్ ఇన్ స్మాల్ బాల్స్ అర్జింగ్ టు స్టూల్. ఆఫ్టర్ ది డిశ్చార్జ్ ఆఫ్ స్మాల్ పీస్ ఆఫ్ వైట్ స్టూల్ రెక్టమ్ క్లోజెస్ ఫోమ్లీ. అంటే ఈ మోషన్స్ అవన్నీ కూడా, మోషన్ అది ఎలా ఉంటుంది అంటే పైల్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటుంది, దాంతో కూడి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, స్టూల్ హార్డ్ గా ఉంటుంది, చిన్న చిన్న బాల్స్ లాగా మోషన్కి వెళ్ళాలనే సెన్సేషన్ ఉంటుంది. తర్వాత మోషన్ తో పాటు ఒక వైట్ స్టూల్ లాగా ఒక పడుతుంది. తర్వాత రెక్టం చాలా గట్టిగా మూసుకుపోతుంది అనమాట, అదే కన్స్ట్రిక్షన్. ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్. యూరిన్ కూడా అంతే. యూరిన్ హార్ట్
brown or a red sediment, frequent erections in the morning, seminal emissions, urticarious eruption, motion aggravation, stretching or extending the part. అంటే మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది ఎప్పుడు స్ట్రెచ్ చేసిన, అంటే కాలు అనుకోండి చాపితే ఒళ్ళు విరుచుకున్నప్పుడు మనం స్ట్రెచ్ చేస్తాం కదా, అలా చేసిన ఎక్కువగా ఉంటుంది, అగ్రవేట్ అవుతుంది పెయిన్. అగ్రవేషన్ వేరీనెస్ కంపెల్స్ టు లై డౌన్, అంటే వాడికి పాపం ఆ అలసట అనేది ఎంతగా ఉంటుందంటే ఇంకా పడుకుని తీరాల్సిందే అన్నంత అలసటగా ఉంటుంది. సిట్టింగ్ అగ్రవేషన్ పెయిన్ ఇన్ స్మాల్ ఆఫ్ బ్యాక్, లో బ్యాక్ రీజియన్ లో కూర్చుంటే నొప్పిగా ఉంటుంది. డ్యూరింగ్ రెస్ట్ ఇన్ మార్నింగ్, స్వెట్ ఆన్ నోస్, ముక్కు మీద చెమట పోస్తుంది ఉదయం పూట రెస్ట్ లో ఉన్నప్పుడు. సిమ్టమ్స్ అగ్రవేషన్ ఇన్ ద మార్నింగ్ అండ్ బై డ్రింకింగ్, అది సిమ్టమ్స్ అన్ని కూడా ఉదయం అగ్రవేషన్ బై డ్రింకింగ్ అగ్రవేషన్. అదే కదా పైన ఆ చిల్ స్టేజ్ లో వాటర్ తాగితే కాఫ్ ఎక్కువైపోతుంది అనే బేసిస్ మీద సైమెక్స్ 30 వేశారని చెప్పుకున్నాం. ద హోల్ రైట్ సైడ్ ఈజ్ ఎస్పెషల్లీ ఎఫెక్టెడ్, రైట్ సైడ్ మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి దీంట్లో క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ ఏమిటి, క్లైమాక్స్ అనేది ఇంటర్మీడియట్ ఫీవర్ లో యూజ్ చేస్తారు. అది 3వ రోజు కానీ 4వ రోజు కానీ వచ్చేటువంటి పీరియాడిసిటీ ఉంది. ఇంకా అలసట విపరీతంగా ఉంటుంది, ఇంకా పడుకుని తీరాల్సిందే. ఇంక్లినేషన్ టు స్ట్రెచ్, ఫ్లెక్స్ చేసేటువంటి ఫ్లెక్సర్స్ మోర్ ఎఫెక్టెడ్, ఇది మెయిన్ టెండన్స్. అందువల్ల ఏంటంటే ఫ్లెక్సర్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాంట్రాక్ట్ అయిపోయి టూ షార్ట్ అయిపోతాయి అన్నమాట. దీంతో కూడి ఏ సిమ్టమ్స్ ఉన్నా మనం మందు వేస్తే తగ్గుతుంది. నెక్స్ట్ ఈ వాటర్ తీసుకోవటం, చిల్ స్టేజ్ లో కనుక వాటర్ ఎగ్రవేషన్ డ్రింకింగ్, మార్నింగ్ ఎగ్రవేషన్, ఇది ఒకటి మెయిన్ పాయింట్. నాకైతే ఇంతే అనిపించినాయి. ఇంకేమన్నా ఉన్నాయా నేను మిస్ అయింది? ఫీవర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఆయన వివరంగానే ఇచ్చారు. చిల్ కమెన్సెస్ విత్ క్లెంచింగ్ ఆఫ్ హ్యాండ్స్, క్లెంచింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఎందుకంటే ఈ ఫ్లెక్సర్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. వైలెంట్ రేజింగ్ బిఫోర్ చిల్, థర్స్ట్, హెవీనెస్ ఇన్ ద లెగ్స్, లెస్ థర్స్ట్ విత్ చిల్, ఇంకా తగ్గిపోతుంది హీట్ స్టేజ్ వచ్చినప్పుడు. స్వెట్ స్టేజ్ లో అసలు ఉండదు. ఇది ఒకటి మెయిన్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ ది చిల్ థర్స్ట్, చిల్ తర్వాత థర్స్ట్ ఉంటుంది కానీ తాగితే సిమ్టమ్స్ అన్ని ఎక్కువైపోతాయి. ఇదొకటి. సో ఇవి సైమెక్స్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ పాయింట్స్. నెక్స్ట్ మనము పర్టికులర్ సిమ్టమ్స్ లోకి వెళితే మైండ్ యాంగ్జియస్నెస్, సెన్సేషన్ యాజ్ ఇఫ్ he could creep into himself and on that account could not sufficiently crouch together. వాడి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆందోళనకరంగా ఉంటుంది అనమాట. అంటే వాడు ఇంకా ఎలా ఉంటుందంటే వాడికి ఎంతసేపటికి ఆ క్రౌచ్ అంటే బాడీని మొత్తం బెండ్ చేసి బోర్లా పడుకున్నప్పుడు, ఆ బోర్లా కానీ మామూలుగా కానీ ఆ మోకాళ్ళు అనేవి రొమ్ముకి ఆనుకుని ఉండేట్టుగా అనమాట, అంత దగ్గరగా తీసుకుని అలా కుడ్ నాట్ సఫిషియెంట్లీ క్రౌచ్డ్, అలా చెయ్యలేడు వాడు. అంటే వాడి బాడీ ఎలా అంటే ఎలా ఉంటుందంటే హీ కుడ్ క్రీప్ ఇంటూ హిమ్సెల్ఫ్, అంటే నేలకి శరీరాన్ని తాకించి, అంటే నేల మీద అలా పాకగలడు కానీ అలా ముడుచుకోలేడు, ఎందుకంటే ఫ్లెక్సర్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా కంట్రాక్షన్స్ వల్ల. అది నేనైతే ఆకిదంత వరకు ఇలా అర్థమైంది. హిజ్ ఓన్ స్వెట్ ఈజ్ డిస్గస్టింగ్ టు హిమ్, అతని చెమటే అతనికి రోతగా అనిపిస్తుంది. స్మెల్ మస్టీ స్మెల్ అన్నారు కదా, దానివల్ల అయి ఉంటుంది. క్లెంచింగ్ ఆఫ్ హ్యాండ్స్ విత్ వైలెంట్ రేజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద చిల్, ఈ చలి స్టేజ్ కనుక మొదలైనప్పుడు విపరీతమైన ఉన్మాద స్థితిలో ఉండి ఆ చేతులు అవి బిగుసుకుపోతాయి అనమాట. క్లెంచింగ్ అంటే బిగించేస్తాడు. యాంగ్జైటీ ఆఫ్టర్ చిల్, చిల్ తర్వాత ఆందోళన ఉంటుంది. హెడ్ కన్ఫ్యూజన్ ఆఫ్ హెడ్ యాజ్ ఇఫ్ హెడేక్ వుడ్ ఎన్స్యూ, అంటే వాడి మైండ్ తలంతా కూడా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. ఎలా అంటే
తలనొప్పి ఇంకా వచ్చే ముందనమాట. ఆ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ వచ్చి తలనొప్పి వచ్చేస్తుంది. పెయిన్ లైక్ నీడిల్ స్టిచెస్ ఇన్ వర్టెక్స్ విత్ కాఫ్. అంటే వర్టెక్స్ కాఫ్ తో పాటు మాడు మీద నీడిల్స్ తో గుచ్చుకున్నట్టు ఉంటుంది. హెడేక్ ఆల్మోస్ట్ డిప్రైవింగ్ హిమ్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. తలనొప్పి వల్ల వాడికి ఆలోచించేటువంటి ఆ కెపాసిటీ అనేది పోతుంది. అంటే వాడు ఆలోచించలేనటువంటి పరిస్థితి, ఆ పవర్ పోతుంది. మోస్ట్ వైలెంట్ డ్యూరింగ్ చిల్ స్టేజ్ లో వాడు చాలా వైలెంట్ గా ఉంటుంది. కాజ్డ్ బై డ్రింకింగ్. ఆ టైంలో అనుకో ఏమైనా తాగితే ఇంకా ఎక్కువైపోతుంది. స్వెట్టింగ్ ఆన్ హెడ్, నోస్ అండ్ చెస్ట్. స్వెట్ అనేది తలలో కానీ ముక్కు దగ్గర కానీ చెస్ట్ మీద ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ సిమ్టమ్స్ ఏ ఉన్నా ఆ పైన క్యారెక్టరిస్టిక్స్ లోంచి ఏదో ఒక పాయింట్ 2 పాయింట్లు అన్నా లేకుండా మందు వేస్తే తగ్గదు. నోస్ అనాయింగ్ డ్రైనెస్ ఆఫ్ ద నాస్ట్రిల్స్. అంటే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట డ్రైనెస్ ఆఫ్ ద నాస్ట్రిల్స్ వల్ల. ముక్కు లోపల నాస్ట్రిల్స్, ముక్కు ద్వారం. ఫ్లూయెంట్ కొరైజా విత్ ప్రెషర్ ఇన్ ద ఫ్రాంటల్ సైనసెస్. విపరీతమైన జలుబు ఉండి ఆ ఫ్రాంటల్ సైనసెస్ అంటే మీకు చూపించాను కదా, పైన ఉంటాయి అని చెప్పుకున్నాము. సైనసెస్ ఎన్ని పార్ట్స్ లో ఉంటాయి అనేది కూడా మీకు చెప్పాను. సో ఆ నుదిటి మీద ఉన్నటువంటి సైనసెస్ దగ్గర ప్రెషర్ గా అనిపిస్తుంది. ఇంకా ముక్కంబడ నీళ్లు బాగా కారిపోతాయి. ఫ్లూయెంట్ కొరైజా. కాన్స్టెంట్ స్నీజింగ్ ఇన్ ద ఫోర్ నూన్ అప్పుడు విపరీతమైన తుమ్ములు వస్తాయి. స్వెట్ ఆన్ నోస్ మార్నింగ్ డ్యూరింగ్ రెస్ట్. నెక్స్ట్ మౌత్. టంగ్ కోటెడ్ వైట్ స్వోలెన్ ఫీలింగ్ ఆఫ్ ద టంగ్. టంగ్ వైట్ కోటింగ్ ఉండి వాపు ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ యాజ్ ఇఫ్ బర్న్ట్ ఆన్ ద టంగ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద ప్యాలెట్ అండ్ అప్పర్ యాంటీరియర్ గమ్స్. అప్పర్ అంటే పైన, యాంటీరియర్ అంటే ముందు పక్క ఉండేటువంటి చిగుళ్ళు, పోస్టీరియర్ అంటే వెనక పక్క. ఆ చిగుళ్ళు కానీ, సాఫ్ట్ ప్యాలెట్, ప్యాలెట్ తెలుసు కదా మీకు, కొండ నాలుక అంటారు, ఆ ప్లేస్ లో కానీ టంగ్ మీద కానీ ఏదో కాలినట్టుగా అనిపిస్తుంది వాడికి. థ్రోట్. డ్రైనెస్ ఆఫ్ ద థ్రోట్ కాజింగ్ హిమ్ టు డ్రింక్ ఆల్ డే. గొంతు పొడారిపోతూ ఉంటుంది డ్రైనెస్ వల్ల, ఎప్పుడు తాగాలనిపిస్తూ ఉంటుంది. ఈసోఫైగస్ కన్స్ట్రిక్టెడ్ డ్యూరింగ్ ది హార్ట్ స్టేజ్. ఈ జ్వరం ఉన్నప్పుడు ఆ గొంతు మింగుడు పడదనమాట, ఈసోఫాగస్ కన్స్ట్రిక్ట్ అయిపోవడం వల్ల. స్టమక్ సవర్ ఇరెక్టేషన్స్ అంటే పుల్లటి తేన్పులు. అబ్డమెన్ పెయిన్ ఇన్ ద లివర్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ స్ట్రెయిన్డ్ బై బెండింగ్ ది రైట్ సైడ్ ఇన్వర్డ్. లివర్ ఎటువైపు ఉంటుంది, రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్ కదా, అక్కడ నొప్పిగా ఉంటుంది. ఇంకా ఆ రైట్ సైడ్ కుడివైపు పడుకొని కుడివైపుకి ఇలా పక్కకి ఇలా వంగిపోయాడు అనుకోండి, లోపలికి వంగిపోతే వాడికి స్ట్రెయిన్డ్ బై బెండింగ్ యాజ్ ఇఫ్, అది అలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ స్ట్రెయిన్డ్ బై బెండింగ్ ద రైట్ సైడ్ ఇన్వర్డ్. ద స్పాట్ ఈజ్ పెయిన్ఫుల్ వెన్ టచింగ్ ఇట్. టచ్ చేసిన పెయిన్ ఉంటుంది. అండ్ వెన్ కాఫింగ్ తగ్గినప్పుడు. అంటే లివర్ ఎఫెక్ట్ అయినటువంటి ఫీవర్స్ లో కూడా ఇది పనిచేస్తుందని. కోలిక్ ఫాలోడ్ బై ఎమిషన్స్ ఆఫ్ ఫ్లాచులెన్స్ ఆర్ లిక్విడ్ స్టూల్స్. కడుపులో నొప్పి ఉంటుంది, దీంతో పాటు అపాన వాయువులు పోవటము, మోషన్ లిక్విడ్ ఫామ్ లో అవుతుంది, ద్రవంగా. స్టూల్ అండ్ యానస్. స్టూల్స్ హార్డ్ ఇన్ స్మాల్ బాల్స్. ఆఫ్టర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ వైట్ స్టూల్ ద రెక్టమ్ క్లోజెస్ ఫామ్. ఇందాక చెప్పిందే, స్టూల్స్ అన్ని హార్డ్ గా బాల్స్ లాగా ఉండి దాంతో పాటు వైట్ స్టూల్ అనేది పాస్ అవుతుంది. తర్వాత రెక్టమ్ చాలా గట్టిగా మూసుకుపోతుంది. స్టూల్స్ విత్ హెమరాయిడల్ సఫరింగ్స్. యూరినరీ ఆర్గాన్స్. యూరిన్ బ్రౌన్ విత్ ఏ డిపాజిట్ ఆఫ్ సెడిమెంట్ డ్యూరింగ్ ద ఫీవర్ వెన్ హీ డ్రింక్స్. యూరిన్ మనం పట్టి ఒక దాంట్లో ఉంచి టెస్ట్ ట్యూబ్ లో ఉంచితే కొంతసేపటికి కిందకి డిపాజిట్ సెడిమెంట్ అనేది ఫామ్ అవుతుంది, బ్రౌన్ కలర్ లో ఉంటుంది యూరిన్. ఫీవర్ టైంలో నీళ్ళు తాగినప్పుడు అలా ఉంటుంది. రెస్పిరేటరీ ఆర్గాన్స్. డ్రై కాఫ్ విత్ గ్యాగింగ్ యాజ్ ఇఫ్ హీ వుడ్ వామిట్ విత్ పర్స్పిరేషన్ బ్రీతింగ్ ఒప్రెస్డ్ ఆఫ్టర్ చిల్. అంటే పొడి దగ్గు ఉంటుంది, ఆ దగ్గి వాంతి చేసుకుంటాడేమో అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు చెమట కూడా పోస్తుంది. బ్రీతింగ్ ఒప్రెస్డ్ ఆఫ్టర్ చిల్. చిల్ తర్వాత
ఏదో గుండెల దగ్గర నొక్కి పట్టేసినట్టుగా వాడికి బ్రీతింగ్ అందదన్నమాట సరిగా. చెస్ట్ ఫీల్స్ ఒప్రెస్డ్ డ్యూరింగ్ చిల్. చలి టైంలో చెస్ట్ దగ్గర ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆఫ్టర్ చిల్ హెవీనెస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చెస్ట్. చిల్ తర్వాత మిడిల్ ఆఫ్ ద చెస్ట్ లో బరువుగా అనిపిస్తుంది, యాంగ్జైటీ. ఇదంతా కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవడాన్ని ఇండికేట్ చేస్తుంది. నిమోనిక్ కండిషన్స్ ఇలాగా. బ్యాక్ పెయిన్ ఇన్ ద స్మాల్ ఆఫ్ ద బ్యాక్ ఎక్స్టెండింగ్ ఓవర్ ది అబ్డమెన్ విత్ డిస్టెన్షన్ ఆఫ్ ద అబ్డమెన్. అంటే నడుము లో బ్యాక్ చాలా పెయిన్ ఉంటుంది. అది అక్కడి నుంచి కడుపులోకి వస్తుంది, ముందు పక్కకి ఉబ్బరం ఉంటుంది పొట్ట. పెయిన్ ఇన్ ది స్మాల్ ఆఫ్ ద బ్యాక్ వర్స్ వెన్ సిట్టింగ్. ఈ నొప్పి కూర్చుంటే ఎక్కువగా ఉంటుంది. వేరీనెస్ ఇన్ ద లాయిన్స్. అంటే ఆ లాయిన్స్ అంటే కటి ప్రదేశం, అది కొంచెం వాడికి ఆ అక్కడ వీక్ గా అనిపిస్తుంది అన్నమాట. మస్ట్ సిట్ డౌన్, కూర్చుని తీరాల్సిందే. లిమ్స్ పెయిన్ఫుల్ ఇన్ జాయింట్స్. పెయిన్ఫుల్నెస్ ఇన్ ఆల్ జాయింట్స్, సెన్సేషన్ యాజ్ ఇఫ్ టెండన్స్ వర్ టూ షార్ట్ డ్యూరింగ్ ద చిల్. ఆ జాయింట్స్ అన్ని కూడా నొప్పులుగా ఉండి, ఆ టెండన్ అంటే ఏం చెప్పుకున్నాం? లిగమెంట్ అంటే జాయింట్ దగ్గర ఉండేది. ఇది బోన్ మజిల్ కనెక్ట్ చేస్తుంది, టెండన్స్. అవి చాలా షార్ట్ గా అయిపోతాయి అన్నమాట. అయిపోయినట్టుగా వీడికి అనిపిస్తుంది. అప్పర్ లిమ్స్ పెయిన్ ఇన్ ద రైట్ షోల్డర్ అండ్ యాంటీరియర్ మజిల్స్ ఆఫ్ ద చెస్ట్. కుడివైపు భుజం నొప్పిగా ఉంటుంది. చెస్ట్ లో ముందు పక్క ఉన్నటువంటి కండరాలన్నీ కూడా నొప్పులుగా ఉంటాయి. ఎక్స్టెండింగ్ త్రూ ది హోల్ ఆర్మ్ డౌన్ టు ది నెయిల్స్. అక్కడి నుంచి ఆ నొప్పి చేతిలోకి వచ్చి కిందకి గోళ్ళ దాకా ఆ నొప్పి ఎక్స్టెండ్ అవుతుంది. ద ఫింగర్స్ ఫీల్స్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ గాన్ టు స్లీప్. అంటే అవి ఇంకా పని చేయవేమో అన్నట్టుగా వేళ్ళు ఉంటాయి అనమాట. ఎట్ బిగినింగ్ ఆఫ్ ద చిల్ డ్రాస్ ఫింగర్స్ టుగెదర్ మేకింగ్ ఎ ఫిస్ట్. పిడికిలు బిగించేస్తాడు ఆ చిల్ బిగినింగ్ స్టేజ్ లో. ఎంత ఇది ఫీవర్ చుట్టూనే తిరుగుతుంది చూడండి ఈ డ్రగ్ లో. లోవర్ లిమ్స్ డ్యూరింగ్ చిల్ నీ జాయింట్స్ మోస్ట్ కంట్రాక్టెడ్. నీస్ కెనాట్ బి ఎక్స్టెండ్. మోకాళ్ళు చాపలేడు, కంట్రాక్ట్ అయిపోతాయి అనమాట చిల్ స్టేజ్ లో. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద చిల్ ద లెగ్స్ ఫీల్స్ టైర్డ్. అలసిపోయినట్టుగా అయిపోతాయి లెగ్స్, కాళ్ళలో నీరసం ఉంటుంది అనమాట, వీక్నెస్. ద పొజిషన్ ఆఫ్ ద లెగ్స్ మస్ట్ బి చేంజ్డ్ కాన్స్టెంట్లీ. పొజిషన్ మారుస్తూ ఉండాల్సి వస్తుంది. దిస్ సీజెస్ డ్యూరింగ్ ది హార్ట్ స్టేజ్. ఫీవర్ స్టేజ్కి వచ్చినప్పటికి ఇది తగ్గుతుంది, ఇలా మార్చాలి అనేది. హ్యామ్స్ట్రింగ్స్ ఫీల్స్ టూ షార్ట్, నీస్ ఫ్లెక్స్డ్ అటెంప్టింగ్ టు స్ట్రెచ్ దెమ్. పెయిన్ ఇన్ ది థైస్. నీస్ ఫీల్ కోల్డ్ యాజ్ ఫ్రమ్ ఏ కోల్డ్ విండ్. హ్యామ్స్ట్రింగ్స్ అంటే ఈ థై దగ్గర ఉంటాయి అన్నమాట మజిల్స్. అవి షార్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే నీస్ ఫ్లెక్స్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇంకా వాడు చాపడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ తొడల దగ్గర నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఆ మోకాలంతా కూడా చల్లగా అయిపోయినట్టు, ఏదైనా చల్లగాలు తగిలితే ఎలా చల్లగా అయిపోతాయో అలా అయిపోతుంది. మీకు ఒక్కసారి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి హ్యామ్స్ట్రింగ్ మజిల్ బొమ్మ చూపిస్తారు, చూపిస్తే యూ కెన్ బెటర్ అండర్స్టాండ్. ఇదిగో ఇది. ఇక్కడ ఈ మూడిటిని కలిసి హ్యామ్స్ట్రింగ్ అంటారు. నెక్స్ట్ పిక్ లో తెలుసు. ఇదిగో ఈ మూడు కలిపితే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. చూసారా, ఇది ఒకటి థై అనమాట, ఇది కదా థై దగ్గర. ఇదొకటి, పక్కన ఒకటి, పైన ఒకటి, ఇటు సైడ్ ఒకటి. బైసెప్స్ ఫెమోరిస్, సెమీ మెంబ్రేనసస్, సెమీ టెండినసస్. ఈ మూడింటిని కలిపి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. ఇవి టూ షార్ట్, చూసారా, ఇవి టూ షార్ట్ గా అయిపోవడం వల్ల ఏమవుతుంది? ఇన్ని చాపలాడు కదా, ఇవి నీ మోకాలు చాపాలి అంటేనే ఇవి ఎక్స్టెండ్ అవ్వాలి కదా. ఇవి ఇలా ఎలా రబ్బర్ ఎలాస్టిక్ అయితేనే, ఎక్స్పాండ్ అయితేనే ఇవి చాపగలుగుతాం. కానీ ఈ మజిల్స్ కంట్రాక్ట్ అయిపోవటం వల్ల మోకాలు చాపలేకపోతాడు అనమాట. బలవంతంగా చాపడానికి ట్రై చేస్తే పెయిన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇవి కంట్రాక్ట్ చేసి ఉన్నాయి కదా. అర్థమైంది కదా. ఇది ఎందుకు ఇచ్చానంటే, ఇది దేనికోసం మళ్ళీ ఎక్కడ తీశాను గుర్తులేదు, చూపిస్తాను.
ఇది కరెక్ట్ గా చూడాలంటే కాళ్ళు ఇలా ఉంటుంది అది. ఇది ఇది ఫ్రంట్ సైడ్ నుంచి తీసింది ఫోటో. సరే, ఈ 3 మజిల్స్ కలిపి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. మళ్ళీ మనం మెటీరియల్ పోతాం. అంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకుంటూ ఉంటే మీకు ఎక్కడన్నా వస్తే మీకు ఈజీగా ఎందుకు అనేది ఏమిటి అనేది బుర్రలో పడిపోతుంది. అప్పుడు ఎందుకు మోకాలు చాపలేకపోతాడు. అయితే ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే థై దగ్గర థైని చాపడానికి, లేకపోతే కాలు తిప్పడానికి, మోకాలు బెండ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తాయి ఈ మజిల్స్ అనమాట. దీని యొక్క ఫంక్షన్ అదనమాట. అది విషయం. ఎక్కడ ఉంది ఇప్పుడు? సో అది నెక్స్ట్ జనరాలిటీస్. పెయిన్ ఇన్ ది రెక్టై మజిల్స్ ఆఫ్ ద థైస్ with oppression of the chest, shortness of the breath, and frequent deep inspiration with a sensation as if he would creep into himself, and on that account could not sufficiently crouch together. Every attempt to stretch out arms and legs causes tensive pain in these parts, and he suffers thirst rather than move. ఈ మళ్ళీ థై దగ్గర ఉండేటువంటి రెక్టై మజిల్స్ పెయిన్ వస్తాయి అన్నమాట. దాంతో పాటు చెస్ట్ లో ఊపిరి తీసుకోలేకపోవటం ఉంటుంది. చెస్ట్ లో అంత పట్టేసినట్టు నొక్కేస్తున్నట్టు ఉండి డీప్ గా గాలి తీసుకుంటుంటాడు, మాట మాటకి తీసుకుంటూ ఉంటాడు. అంటే అట్లా తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఇంకా లోపల ఎలా ఉంటుందంటే ఇంకా అసలు లేచి ఉంచోలేడు అన్నట్టు, పాకుతున్నట్టుగా పాకాలన్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా లెగిచి పిల్లలు ఫస్ట్ బోర్లా పడి మోకాళ్ళు మోచేతుల మీద నుంచుంటారు కదా, అలా వాడు చేయలేడు అనమాట. అలా చేయడం అందరికి సఫిషియెంట్ గా ఉన్నట్టుగా అనిపించదు. ఏ కాళ్ళు కానీ చేతులు కానీ స్ట్రెచ్ చేద్దామని చూస్తే ఆ పార్ట్స్ లో చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఈ సఫర్స్ ఈ మూమెంట్ కష్టం అనే దానికంటే థర్స్ట్ వల్ల ఎక్కువ సఫర్ అవుతాడు. స్లీప్, గ్రేట్ డ్రౌజినెస్, ఫాల్స్ స్లీప్ వెన్ సిట్టింగ్ ఇన్ ద మార్నింగ్. అంటే విపరీతమైన మత్తు ఉంటుంది ఉదయం పూట, కూర్చుంటే మార్నింగ్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇర్రెసిస్టిబుల్ స్లీపీనెస్ డ్యూరింగ్ చిల్, ఆపుకోలేనంత నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది చలి స్టేజ్ లో. ఫ్రీక్వెంట్ యానింగ్, మాటికి ఆవరించడం ఉంటుంది. విత్ కోల్డ్ ఫీలింగ్ ఆన్ ద స్కిన్, చల్లగా అనిపిస్తుంది చర్మం అంతా. అంటే వాడికి అంత ఆ స్టేజ్ లో ఉంటాడు ఆ ఫీవర్ కండిషన్ లో. నెక్స్ట్ ఫీవర్. పల్స్ ఫీబుల్ ఇంటర్మిటింగ్, అంటే పల్స్ అందదు, చాలా ఇంటర్మీటింగ్ గా ఉంటుంది, మిస్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. బిఫోర్ ద కోల్డ్ స్టేజ్ థర్స్ట్, హెవీనెస్ ఇన్ ద లోవర్ ఎక్స్ట్రిమిటీస్, కాళ్ళు చేతులు కానీ బరువుగా అనిపిస్తాయి. చలికి ముందు స్టేజ్ లో దాహం ఉంటుంది. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద చిల్, క్లెంచింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ వైలెంట్ రేజ్. ఆ చలి మొదలయ్యే టైంకి చేతులు బిగించేస్తాడు, వైలెంట్ రేష్ ఉంటుంది. చిల్లీనెస్ ఓవర్ ద హోల్ బాడీ, ఒళ్ళంతా చల్లగా ఉండి, తర్వాత హీట్ స్టేజ్ ఫాలోడ్ బై డ్రై హీట్ విచ్ ఈజ్ సక్సీడెడ్ బై సమ్ మాయిశ్చర్ ఓవర్ ది స్కిన్. తర్వాత చెమట చర్మం మీద తడిగా అయిపోతుంది ఈ హీట్ స్టేజ్ తర్వాత. డ్యూరింగ్ ది చిల్, పెయిన్ఫుల్నెస్ ఇన్ ఆల్ జాయింట్స్, సెన్సేషన్ యాజ్ ఇఫ్ టెండన్స్ ఫర్ టూ షార్ట్. ఈ ఇంకా వాడికి ఆ చిల్ స్టేజ్ లో అన్ని జాయింట్స్ నొప్పిగా ఉండి టెండన్స్ అన్ని కూడా సైజ్ కంట్రాక్ట్ అయినట్టుగా వీడికి అనిపిస్తుంది. మోకాళ్ళు కూడా చాలా కంట్రాక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కాళ్ళు చాపలేకపోతాడు. చెస్ట్ ఫీల్స్ ఒప్రెస్డ్, ఒబ్లైజింగ్ వన్ టు టేక్ ఏ లాంగ్ బ్రీత్ ఫ్రీక్వెంట్లీ. ఇది ఎందుకు? అక్కడుండే మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయిపోయినట్టుగా అనిపించడం వలన ఈ ఒప్రెషన్ ఆఫ్ ద చెస్ట్ అనేది ఉంటుంది అనమాట వీడికి. ఆఫ్టర్ ది irresistible sleepiness. At the end of the chill, the legs feels tired. చిల్ స్టేజ్ దాటిపోతూ ఉండగా ఇంకోటికి విపరీతమైన అలసట వచ్చేస్తుంది. ద పొజిషన్ ఆఫ్ ద లెగ్స్ హ్యాస్ టు బి చేంజ్డ్ కాన్స్టెంట్లీ. చిల్ ఎండింగ్ స్టేజ్ లో మాటికి మార్చుకుంటూ కాలు పొజిషన్ మారుస్తూ ఉండాల్సి వస్తుంది. ఫీవర్ రాగానే ఇది తగ్గుతుంది. ఆఫ్టర్ ద చిల్, థర్స్ట్ అండ్
When he drinks, he is attacked with violent headache, which almost deprives him of the power of thinking, tickling in the larynx, causing a continuous dry cough, oppression of breathing, heaviness in the middle of the chest, anxiety. చిల్ స్టేజ్ తర్వాత దాహం వేస్తుంది, అలా అని వీడు తాగాడా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, ఆ ఆలోచించేటువంటి కెపాసిటీ అనేది పోతుంది, ఆ గొంతులో అంతా టిక్లింగ్ సెన్సేషన్ వచ్చేసి విపరీతమైన డ్రై కాఫ్ వచ్చేసి ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి బరువుగా అనిపిస్తుంది, చెస్ట్ మిడిల్లో ఆందోళనగా ఉంటుంది ఊపిరి ఆడకపోవడం. ఎమిలరేషన్ ఇఫ్ హీ డజంట్ డ్రింక్, దాహం వేస్తుంది తాగకపోతే వీడికి బాగుంటుంది. డ్యూరింగ్ ది హార్ట్ స్టేజ్, gagging in the esophagus, which impedes inspiration, thirstlessness. The water drunk to allay the gagging goes down at intervals only. The esophagus feels constricted. అయితే ఈ ఫీవర్ స్టేజ్ లో ఎలా ఉంటుంది, ఇసోఫాగస్ లో గ్యాగింగ్ లాగా ఉండి గాలి తీసుకోవాల్సి వస్తుంది, అది దాహం లేకుండా ఉంటుంది. మామూలుగా ఫీవర్ స్టేజ్ లోను స్వెట్ స్టేజ్ లోను దాహం ఉండాలి కదా, వీడికి ఉండదు. ఏమన్నా వాటర్ కనుక వీడు తీసుకున్నాడా, ఇంకా డ్రంక్ టు ఎల్ అంటే ఆ గ్యాగింగ్ నుంచి రిలీఫ్ కోసమని వాడు వాటర్ కానీ తాగుతూ ఉంటాడు అప్పుడప్పుడు, అప్పుడు ఈసోఫాగస్ ఏమో మింగుడు పడదు, ఇంకా కన్స్ట్రిక్టింగ్ అయిపోతుంది. ఇఫ్ హీ డ్రింక్స్ డ్యూరింగ్ ద ఫీవర్, హీ పాసెస్ సూన్ ఆఫ్టర్ వెరీ హాట్ బ్రౌన్ యూరిన్, డిపాజిటింగ్ ఏ గుడ్ డీల్ ఆఫ్ సెడిమెంట్. ఆ ఫీవర్ స్టేజ్ లో కనుక వీడు వాటర్ తాగితే అప్పుడు వెంటనే వచ్చిన యూరిన్ డిపాజిటింగ్ అడుగున బ్రౌన్ యూరిన్ కలర్ లో వచ్చి డిపాజిట్ సెడిమెంట్ ఫామ్ అయిపోతుంది. ది పర్స్పిరేషన్ నెక్స్ట్ స్వెట్ స్టేజ్ ఆఫ్టర్ ది హార్ట్ స్టేజ్ ఈజ్ అకంప్లీడ్ బై హంగర్. ఫీవర్ స్టేజ్ తగ్గి చెమట వచ్చినప్పుడు ఆకలిస్తుంది. పర్స్పిరేషన్ మోస్ట్లీ ఆన్ ద హెడ్ అండ్ చెస్ట్. డ్యూరింగ్ ద ఇంటర్మీడియట్ ఫీవర్, కాన్స్టిపేషన్, స్టూల్ స్ప్రే. ఈ ఇంటర్మీడియట్ ఫీవర్ అప్పుడు టైంలో వీరికి మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, కాన్స్టిపేషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మెయిన్ ఫీవర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫీవర్ స్టేజ్ దాని గురించి దాని చుట్టూనే తిరిగింది. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ థైస్ దగ్గరే ఇందాక చెప్పినట్టు హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ తో పాటు రెక్టై కూడా చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది రెక్టై, ఇదిగో రెక్టస్ ఫెమోరిస్, ఇదిగో ఇది ఈ కలర్ లో ఉండేది, ఇది రెక్టస్ ఫెమోరిస్. ఇన్ని మజిల్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఈ రెక్టస్ ఫెమోరిస్ అది ఎందుకు చెప్పుకున్నాం ఇందాక, ఎందుకు చెప్పుకున్నాం, స్టార్టింగ్ లో పండుగ గురించి మేడం, ఆ షార్టింగ్ అయిపోతాయని చెప్పారు, చిన్నగా అయిపోతే టెండర్స్ అని చెప్పారు కదా మేడం. అవును, ఆ థై దగ్గర కాంట్రాక్ట్ అయిపోతుంది అని చెప్తుంది. ఒక్క నిమిషం, అది ఒకసారి మళ్ళీ ఆ పేపర్ తీస్తాను. ఇక్కడ ఇక్కడెక్కడో రెక్టై మజిల్స్, జనరల్ స్పెయిన్ ఇంది రెక్టై మజిల్స్ ఆఫ్ ద థైస్. అది అక్కడ ఆ థైస్ దగ్గర ఆ రెక్టై మజిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెయిన్ వచ్చి షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం. అది అంతే, అక్కడ అక్కడ పెయిన్ వల్ల వాడు పడుకుని ఉన్నట్టేమో పాకగలుగుతాడు, అంటే లేవలేకపోతాడు, బోర్లా ఇందాక చెప్పాను కదా మోకాలు మోచేతుల మీద అలా లేవలేకపోతాడు అనమాట. అది ఆయన చెప్పింది. అక్కడంతా కూడా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తే పెయిన్ వచ్చేస్తుంది సివియర్ గా, దానికోసం ఆ రెక్టై మజిల్స్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.